అంటే ఇప్పుడు మీకు ఇది రామాయణము కాబట్టి రాముడి నడక కాబట్టి కొన్ని మీకు రామాయణ ఇతిహాసంలో కనపడకపోయి ఉండవచ్చు. దాని మీకు కొన్ని అనుసంధానాలు ఇతర పురాణాల్లో కనిపించవచ్చు. అది భృగు మహర్షి గారు శపించారు, వారి భార్యని తల నరికినందుకు నువ్వు కూడా భార్యా వియోగము చెందుతావు అని. అవన్నీ జరగాలి అంటే అంటే రావణాసురుడి మరణానికి అక్కడ పడింది నాంది. నేను దాన్ని తప్పుగా తీసుకోవట్లే, కానీ అక్కడ విష్ణుమూర్తి ఏమన్నారు, అది వెంటనే ఆ శాపము ఇమ్మీడియట్గా జరిగిందా? లేదుగా. అంటే ఆ శాపాన్ని ఆయన అంగీకరించాడు. ఎప్పుడు ఏనాడు అవసరం పడుతుందో ఆ రోజుకి దానిని వాడుకుంటున్నాడు. ఒకవేళ నిజంగానే శాపం ఇస్తే, అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం సినిమాలో చూపించినట్టుగా కమ్మడాల నుంచి నీళ్లు తీసి ఇట్లా పొయ్యంగానే వాడు వెంటనే అట్లా అయిపోతారు. మరి అక్కడ జరగలేదుగా. కొన్ని సంవత్సరాల తర్వాత జరిగింది, కొంతకాలం తర్వాత. ఇప్పుడు మనకు ఆ టైం లైన్ తెలియదు కాబట్టి అంటే ఆ శాపాన్ని ఒక